హలో ఎవ్రీవన్. సాధారణంగా మనందరి హౌసెస్లో కుప్పలు కుప్పలుగా బుక్స్ ఒక దగ్గర పెట్టేసి ఉంటాయి. ఓకే, ఒకదాని మీద ఒకటి. లేదా కుప్పలు కుప్పలుగా బట్టలన్నీ ఒక దగ్గర పెట్టేస్తాం. బయట ఉన్న బట్టలన్నీ తీసుకొచ్చి చైర్స్ అన్నీ దానికే వాడతాం కదా. మరి ఇలా కుప్పలుగా ఉంటాయి. ఇలా కుప్పలుగా ఉండడాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? ఏ పైల్ ఆఫ్. చూడండి, కుప్పలు కుప్పలుగా బట్టలు, అట్లా ఒక బట్టల కుప్పు ఉందనుకోండి. దెర్ ఈజ్ ఏ పైల్ ఆఫ్ క్లాత్స్ ఆన్ ద బెడ్ మీద బట్టల కుప్ప ఉంది. ఓకే, దెర్ ఈజ్ ఏ పైల్ ఆఫ్ బుక్స్ ఆన్ ద టేబుల్ మీద హీప్గా, ఓకే, ఒక స్టాక్ ఆఫ్ బుక్స్, హీప్ ఆఫ్ బుక్స్ ఉంటాయని ఏమంటాం? ఏ పైల్ ఆఫ్ బుక్స్ ఆన్ ద టేబుల్. మరి ఈ ఒక్క సందర్భాల్లోనే కాదు, ఏ పైల్ ఆఫ్ అనేది ఇంకా ఎప్పుడు యూజ్ చేయొచ్చు అంటే, చాలా ఎక్కువ వర్క్ ఉంది, చాలా ఎక్కువ హోంవర్క్ ఉంది, చాలా లార్జ్ అమౌంట్లో ఏదైనా ఉంది అని చెప్పినప్పుడు కూడా ఏ పైల్ ఆఫ్ యూజ్ చేస్తాం. ఐ హ్యావ్ ఏ పైల్ ఆఫ్ వర్క్ టు ఫినిష్ దిస్ ఈవినింగ్. ఈ ఈవినింగ్ కంప్లీట్ చేయడానికి నాకు చాలా పని ఉందండి. షీ గాట్ ఎ పైల్ ఆఫ్ మెసేజెస్ ఆఫ్టర్ అప్లోడింగ్ ద వీడియో. షీ అంటే నేనే. అలా వీడియో అప్లోడ్ చేయగానే పైల్ ఆఫ్ మెసేజెస్ వస్తే ఎంత బాగుండు. సరే, ఇప్పుడు మీరన్నా పైల్ ఆఫ్ మెసేజెస్ పంపించండి. ఎలా? ఏ పైల్ ఆఫ్ అనేది యూజ్ చేసి మీరు కూడా ఒక సెంటెన్స్ ట్రై చేయండి. లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. మనకి ఈవినింగ్ 7:30కి ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ చేయబోతున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే 7842867474 ఈ నెంబర్కి కాల్ చేసి ఇప్పుడే మీ నేమ్ని ఎన్రోల్ చేసుకోండి. ఫాలో ఫర్ మోర్.